నమస్కారం. మ్యాక్సిమం జగన్ అండ్ వైసీపీ టాపిక్ తేకుండా ఇక్కడ నుంచి చెప్తాను. ఎందుకంటే దానివల్ల నేను కూడా డిస్టర్బ్ అవుతున్నాను, మీరు డిస్టర్బ్ అవుతున్నారు, చూస్తలేదు కూడా. సో డైరెక్ట్ ఉన్న పాయింట్ చెప్పుకుందాం. అమరావతికి అఖండ జ్యోతి ఏ రకంగా దాన్ని ఎవడు ఆర్పలేడు. ఒకప్పుడు ఆంధ్ర రాజధాని అంటే కర్నూలు 1953. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నప్పుడు 1956 నవంబర్ 1 హైదరాబాద్. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన చేస్తున్న మూమెంట్లో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ, శివరామకృష్ణన్ కమిటీ అన్నట్టు లేదన్నప్పుడు ఆ తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది, దాని మీద బేసేసుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండిద్ది అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ క్లియర్గా చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకంలో 46% మంది రాజధాని గుంటూరుకి విజయవాడకి మధ్య ఉండాలని కోరుకున్నారు. అలా అమరావతిని ఎంపిక చేశారు. ఆ అమరావతికి సంబంధించేసి 2014-19 మధ్య పనులు ఏం జరిగినాయి చూసాం. 2019-24 మధ్య మీ విద్వేషంతో అలా ఏం చేశారంటే చూసాం. ఇప్పుడు మరలా దూసుకుపోతుంది. ఈ మూమెంట్లో చట్టబద్ధత కావాలి. అంటే 2014లో విభజన చట్టంలో అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి అందులో ఉండాలి. దాని విభజన చట్టంలో సెక్షన్ 5లో సబ్ సెక్షన్ వచ్చేసి 2 ఉంది. దాన్ని ఇప్పుడు చేర్చారు, అమరావతిని అక్కడ చేర్చారు. అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. ఏపీలో అంతా కూడా ఏకగ్రీవ ఆమోదం అయిపోయింది, బిల్ పాస్ అయింది. దాన్ని పార్లమెంట్ పంపారు. ఇక అక్కడ కూడా లోకే చేస్తారు, రాష్ట్రపతి గారు సంతకం చేసేస్తారు, క్లియర్. ఇక ఆంధ్రుల రాజధాని అంటే ఎప్పటికీ ఇక అమరావతి అఖండ జ్యోతిగా ఉంటుంది. ఇక అమరావతిని ఏదైనా చేద్దాం అనుకుంటుంటే ఆ అఖండ జ్యోతి వాళ్ళని దహించేసింది, భస్మం చేసేసింది. సో సింపుల్గా నేను చెప్తుంది ఏంటంటే, అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. 3 ముక్కలాటంటూ పరిపాలన చేతన ఒక మూర్ఖుడు చేసినటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇక మనకొద్దు. అద్భుతమైన పరిపాలన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మనకి ఏం కావాలో మాట్లాడుకుందాం. ఓవరాల్గా అన్నప్పుడు అమరావతి దేదీప్యమానంగా వెలుగొందబోతోంది. 100 సంవత్సరాలుగా అమరావతి రాజధానిగా ఉండి తెలుగు వారి యొక్క సంస్కృతి కానీ వారసత్వం అద్భుతంగా విరాజిల్లింది. బట్ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చాక దుర్మార్గులు మద్రాసుకు చేర్చారు, మొత్తం పట్టుకెళ్ళి మన సౌత్ది. ఇక ఆ తర్వాత విభజన చేశాక ఏమైందంటే చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి ఏకగ్రీవ తీర్మానం ద్వారా చట్టబద్ధత కల్పించిన బిల్ పాస్ చేయడం ద్వారా ఇక రానున్న రోజుల్లో అమరావతి జోలికి ఎవడు రాలేడు. ఆ అఖండ జ్యోతికి ఎవడైనా వద్దామని చూస్తే వాటిని దహించి వేసిద్ది. ఓవర్ వెళ్ళినప్పుడు ఇక అమరావతి అంటే వరల్డ్ క్లాస్ సిటీగా రూపుదిద్దుకోవడానికి మార్గం సుగమమైంది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.